ఏమన్నాడు ఇక్కడ? వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగచేసినవే. ఇంతకీ ఈ మనయి కాదా? మనయేనా? దేవునియా? ఆలోచించాలి ఒకసారి. ఈ కన్నుకు ఏంగా అడ్డు ఆటంకం ఉండకుండా చూస్తూ ఉంటాం మనం. ఈ చెవులు కూడా అన్నీ వినాలని ఇష్టపడతాం. దొంగగా కూడా వింటాం, దొంగ చూపు చూస్తాం. చూడమా, వినమా? ఆలోచించుకోవాలి ఒకసారి. ఎలాంటి చెవు కలిగి ఉన్నాం మనము? దేవుడిచ్చిన చెవులా లేకపోతే సైతానిచ్చిన చెవులా మనకు? ఈ కళ్ళు దేవుడిచ్చాడా లేకపోతే సాతానుడు ఇచ్చాడా? మన చూపు సరిగా ఉండదు, మన వినికిడి సరిగా ఉండదు. అంటే చెవిటోళ్ళు కాదు 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 చెవుడంటే ఇప్పుడు నాకు వచ్చింది, చాలా వరకు కొన్ని వినలేకపోతుంటా. ఆ చెవుడు కాదు ఇది. చెవులు ఇచ్చినా కానీ ఏదేదో రహస్యాలు వినాలని ఆశ. ఇప్పుడు ఎట్లుంది మన ఆలోచన? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? ఈ చెవులు నీవి కావు అంటున్నాడు, ఈ కళ్ళు నీవి కాదు అంటున్నాడు, నీ శరీరమే నీది కాదు, ఇది నేను తయారు చేసినాను అంటున్నాడు దేవుడు. మన అబ్బసత్తు కాదు ఇది, మంది కాదు. కానీ మనం గర్విస్తాం. నాకు తెలుసులే, నేను అన్నీ వింటున్నాను. దొంగగా వింటాం, దొంగ చూస్తాం. చూసుకోండి ఒకసారి. వింటామో వినమో, చూస్తామో లేదో ఆలోచించుకోండి. కాబట్టి సిద్ధపడడం నేర్చుకోవాలి మనం. అందుకే ఒక మాట యేసు ప్రభు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి దయించి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధిగా ఉంటే కన్ను శుద్ధిగా ఉంటుంది. ఆ కన్ను ఎవరిని చూస్తుంది? దేవుని చూస్తుంది. ఈరోజు మనకు హృదయం శుద్ధి లేదు కాబట్టి దేవుని కాదు మనం చూస్తాండేది. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడేం చెప్తున్నాడు, వాడేం చెప్తున్నాడు, వీని మాట ఏముంది, వాని మాట ఏముంది, వీటితో సతమతమై ఈరోజు పరిశుద్ధతకు లోనైపోయి పరిశుద్ధతకు అసలు చోటు లేకుండా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు మనతో. మనమందరం అలాంటి వారమై ఉన్నాం. మన కన్ను ఎక్కడుంది? చూపు ఎక్కడుంది? అసలు దొంగ చూపు అయిపోయింది మనకు. ఎక్కడో ఉంటాం, ఏదో వింటూ ఉంటాం మనం. దానివల్ల మనం నిజంగా హృదయశుద్ధి ఉందంటారా మనకు? కాబట్టి మనలో హృదయము అనేది, మన హృదయంలో మనస్సులో మనకు పరిశుద్ధత ఉంటే మన కన్ను పరిశుద్ధంగా ఉంటుంది, పరిశుద్ధతను అపేక్షిస్తుంది, పరిశుద్ధమైనటువంటి చూపు కలిగి ఉంటాం, పరిశుద్ధతకు చోటిస్తాం. లేకపోతే చెడ్డ వాటిని ఆలోచిస్తాం. చెడు ఆలోచన మనకు ఉంటుంది, చెడు విషయాలు వినాలని ఇష్టపడతాం మనం. దేవుడు మనతో ఖచ్చితంగా మన హృదయంలో ఏముందో అదే మాట్లాడతాడు మనతో. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు చూస్తున్న దేవుడు, దేవుడు వింటున్న దేవుడు. మనం ఇది మర్చిపోతాం. నన్ను ఎవరు చూడలేదులే, నేను మటుకే చూస్తాడలే అని కథ. ఇంకెవరు వినలే, నేను వింటున్నాను, వాడు ఏం చేసేది, వాడు ఏం చెప్పేది. బా, ఎంత గొప్పలు కదా. కాబట్టి వదిలిపెట్టాలి. ఈ దొంగ పనులు చేయకూడదు. మనం ప్రభువుని నమ్మినాము అని అలాంటి అలవాట్లు మనకుంటే మనం దొంగలమే. ప్రభు నమ్మినామని ఎట్లంటాం? సైతాను బిడలమే. కాబట్టి అలాంటి అలవాటుకు మనము దూరంగా ఉండాలా. గనుక
దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడండి. మన హృదయంలో ఏముందో అది మాట్లాడతాడు దేవుడు. చూద్దాం ఒక మాట. ఏమంటున్నాడు? యోబు గ్రంథం, యోబు గ్రంథం 42:5 వినికిడి చేత ఏం గూర్చిన వార్త? నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. చూసారా? విన్నానప్పుడు చూడలేకపోయినాను, ఇప్పుడు విన్నాను, నిన్ను కళ్ళతో చూస్తున్నాను. అయ్యా నన్ను క్షమించు. యోబు ఎలాంటి వాడు? దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి మనిషి, మామూలుడు కాదు. నువ్వు నేనైతే మన సాక్ష్యమే లేదు మనకు. ఆయన దేవుని చేత సాక్ష్యం పొందాడు. ఆయన అంటున్నాడు, మళ్ళొకసారి చదువుకుందాం. వినికిడి చేత నీవు నన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా చూస్తున్నాను. నీవు నిజంగా దేవుడవు, నీ మాట నిక్కము, నీ మాట సత్యము, నేను వింటున్నాను. మన జీవితంలో అవి మర్చిపోతాం. మన జీవితంలో నా చూపే గొప్పదిలే అనుకుంటాం. నేను పాము లాంటి చెవులు కలిగినటువంటి మనిషినిలే అనుకుంటాం మనం. కానీ మనం వినాల్సింది దేవుని గురించి, మనం చూడాల్సింది దేవుని. ఇది మర్చిపోతాం మనం. కానీ యోబు తన యొక్క జీవితాన్ని అంతా కూడా ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితిలో నిజంగా దేవుడు చేసిన ఆ గొప్ప పరీక్షలో పాస్ అయ్యాడు. అంటున్నాడు, ఇప్పుడు నేను దేవుని చూస్తున్నానయ్యా అంటున్నాడు. నువ్వు చూస్తున్నావా? అసలు నీకు పరీక్ష అంటూ ఉందా? ఏ రోజు ఆయన మాట పైన నిలబడకుండానే ఉంటే నీకు పరీక్ష ఉండదు. అసలు సైతాను వాడుకుంటా ఉంటుంది నిన్నంతే. ఆయన మాట పైన నువ్వు నిలబడే వ్యక్తివైతే నీకు పరీక్ష ఉంటుంది. పరీక్ష లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే యు ఆర్ నాట్ నిజంగా దేవునికి సొంత బిడ్డవు కావు. యేసు ప్రభువే శోధింపబడ్డాడు, పరీక్ష పెట్టబడ్డాడు. మరి నువ్వు నేను పరీక్ష లేకపోతే ఎలా పాస్ అవుతాం? ఆలోచించుకోవాలి ఒకసారి. దేవుడు నన్ను భలే సుఖంగా పెట్టాడు, భలే సమృద్ధిగా ఉంది, దేవుడు నాకు నన్ను చూస్తున్నాడు అంటే సరిపోతుందే? పరీక్ష లేకుండా నీ బ్రతుకును అనుసరిస్తున్నావు అంటే యు ఆర్ ది సాటన్స్ బిడ్డవే. కాబట్టి పరీక్ష అవసరం మనకు. పరీక్షను మనము పాస్ కావాలా? పరీక్షలో మనం పాస్ కాకపోతే ఏం ప్రయోజనంలే. చెవులుండి కూడా వినినోళ్ళంగా కాము, కళ్ళుండి కూడా చూసినోళ్ళం కాము. అందుకే వాక్యం ఏమంటుంది అంటే యెషయా గ్రంథం 29:18. యెషయా గ్రంథం 29:18. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. ఏంది? అంధకారము కలిగినను గడాంధకారము కలిగినను. ఎట్లా చూస్తారంట గుడ్డోళ్ళంతా? దేవుని నమ్ముకుంటే చూస్తారట, ప్రభునందు జీవిస్తే చూస్తారట. ఎట్లా వింటారంట చెవిటోళ్ళంతా? ప్రభు వాక్యానుసారంగా జీవించిన వ్యక్తిగా వింటారట. ఏం వింటారు? లోకపు వాంఛలు కాదు, లోకపు నడత కాదు, లోకపు అలవాట్లు కాదు, లోక జ్ఞానం కాదు, దేవుని వాక్యం వింటారు. దేవుని క్రియలు చూస్తారు. ఈరోజు అవన్నీ పనికిరాలే మనకన్నీ. మనదే కరెక్ట్, మనదే కరెక్ట్. వాక్యం అట్నే ఉంది, బోధ అట్నే ఉంది, మన నడకట్లే ఉంది. మన పరిస్థితులన్నీ అట్లే తయారైపోయినాయి. వినడంలే, దేవుని మాట వినలే. మాకు తెలుసులే, దేవుడు చెప్పినాడు ఇట్లా, కరెక్ట్ అంతే. మనం నడవలసిన పనిలే మనకు. ఇటు తయారైపోయినాం మనం.
గనుక దేవుడు మనతో మాట్లాడే మాట, గడాంధకారపు కలిగినను గుడ్డివాడు ఏం చేస్తాడట? చూస్తాడట. ఎంతటి పరిస్థితిలోనైనా, ఎంత చెవిటివాడైనా దేవుని వాక్యాన్ని వింటాడట. మనకు చెవుడు లేకపోయినా మనం దేవుని వాక్యాన్ని వినలేదు అంటే మనం పక్కా చెవిటి వాళ్ళం. మన కళ్ళుండి చూస్తున్నా కూడా దేవుని క్రియలను మనం అనుభవించలేకపోతున్నామంటే ఖచ్చితంగా గుడ్డెళ్ళమే. ఇది రాసి పెట్టుకోవాలి మనం హృదయంలో. గనుక ప్రభువులో మనం కొనసాగ నిమిత్తము ఆయనను మనం చూసేది నేర్చుకోవాలా, ఆయనను అనుసరించేది నేర్చుకోవాలా, ఆయనను మనం వినేది నేర్చుకోవాలా, ఆయన చప్పుడు మనం వినాలి, ఆయన క్రియలు మనం చూడాలి, ఆయన మనం వెంబడించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 14:19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారు. మీరు నన్ను చూస్తే నాతో పాటు జీవిస్తారు. మీరు నన్ను చూడకపోతే, మీరు నా క్రియలు అనుసరించకపోతే, మీరు నా మాటలు వినకపోతే నన్ను చూడరు. ఏం చూస్తారు మరి? అగ్నిగుండం చూస్తారు. కానీ మీరు నా మాట వింటున్నారు. శిష్యులారా, మీరు నా మాట వింటున్నారు, నా కొరకు జీవిస్తున్నారు, నేను జీవించినట్లు మీరు జీవిస్తున్నారు. ఈరోజు జీవించటంలా, ఈరోజు నేను గొప్ప అనుకుంటున్నాం. శిష్యుల్లో పుట్టింది ఇదే రోగం, ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని. కానీ యేసయ్య అన్నాడు ఒకటే మాట, ఎవడైతే అందరికీ పరిచారం చేసేవాడుగా ఉంటాడో వాడు గొప్ప అన్నాడు. దిక్కు తిరగచచ్చరు ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు పరిచారం? అన్ని కమాండ్మెంట్లు, అన్ని కమాండింగే. ఓయ్ రే ఓయ్ పో రా, ఇదే. ఎవడున్నాడు లోబడి? యేసయ్య ఎక్కడన్నా కమాండ్ చేశాడా? ఎంత వేషధారణ అయిపోయింది ఈ రోజుల్లో. పరిచర్య అస్సలు చేయడానికి ఎవడు ఇష్టపడాడు? నెర్ర నీళ్ళు కొట్టాడు. ఏమంటే నా చేతిలో బైబిల్ ఉంది అంటాడు. చూడండి, ఆలోచించండి ఒకసారి. అలాంటి పరిస్థితిలో నువ్వు నిజంగా ఎలా ఆయన్ను చూడగలవు? ఎలా ఆయన మాటలు నువ్వు వినగలవు? వాటిని బట్టి మన జీవితాలు ఫలిస్తాయి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు చూడండి ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె చేయుచు మహిమ నుండి అధిక మహిమనకు పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే అది రావాలి, మార్చబడాలి. మాటలు కాదు, కళ్ళబొల్లి మాటలు కాదు, నాలుకొంది తిప్పడం కాదు, చూపులుండే దిక్కులు చూడడం కాదు, చెవులుండాయని సీక్రెట్ మాట్లాడడం కాదు, వినడం కాదు. ఏం చేయాలి? చాలా చక్కగా మాటలు అర్థవంతంగా మనం నేర్చుకోవాలా. నేర్చుకోకనే తెలుసులే మాకనే పదములో మానవుడు నరకానికి సిద్ధమవుతున్నాడు, అగ్ని గుండానికి సిద్ధమవుతున్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మనమందరము అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, అద్దంలో చూచినట్లుగా. క్రీస్తులో ఆయన మన అద్దం. ముసుగులేని ముఖముతో ఎంత బాధలేస్తుంది ఈ రోజుల్లో సంఘాలలో చూస్తే. చాలా
బాధలేస్తుంది. ఇటు చూసి ఇట పోతాడు, ఇటు చూస్తాడు ఇట పోతాడు, అంతే. మాట్లాడేది కూడా లేదు. తెలుసు వానికి ఈడెవడు వాడెవడు ఈడు తెలుసు. ఒకవేళ మనము అన్నా వందనాలన్నా ప్రేయలు అంటే అంతే. ఎంత ఎంత గొప్ప విశ్వాసులు కదా వీళ్ళంతా. ఏముంది వాళ్ళ పైన? ముసుగు ఉంది. ముసుగు వేసి యేసు ప్రభును చంపాలని ఇష్టపడ్డారు. వాళ్లే ముసుగేసుకున్నారు ఈ రోజుల్లో. ముసుగు ధరించిన వారుగా చేతుల బైబిల్, మళ్ళా అదొకటి దొంగ వ్యవహారం. ఉందే నీలో హృదయ శుద్ధి? ఉందే నీలో ఆ బోల్డ్నెస్? ఉందే నీలో ఆ విశాలత? ముసుగులోనే బ్రతుకుతూ పాపానికి బానిసవై నరకానికి సిద్ధమవుతున్నావు. కాబట్టి మనం ముసుగు లేకుండా ఆయన మనం చూసే వారంగా ఉండాలి. ముసుగు లేకుండా ఆయనను మనం వినే వారంగా ఉండాలి. ముసుగు లేకుండా ఆయన యందు మనం జీవించే వారంగా ఉండాలి. ముసుగు లేకుండా ఆయనను అనుసరించే వారంగా ఉండాలి. సిగ్గుపడనక్కర్లే. చాలా మంది సిగ్గుపడతారు. గనుక ముసుగు లేని జీవితం. అందుకని అంటాడు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగా. ఏ పోలిక? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలిక మనకు కావాలి. ఆ పోలిక కావాలి మనకు. ఆ నడక కావాలి. ఆ చూపు కావాలి. అది ఎలాంటి చూపు? దయగల చూపు. అది ఎలాంటి వినికిడి? అద్భుతమైనటువంటి వినికిడి. తండ్రి ఆజ్ఞను వినే వినికిడి అది. మనందరి బాధను వినే వినికిడి అది. మనం వింటున్నామా? చూస్తున్నామా? ఎంత వేషధారణతో మన బ్రతుకులు సాగిస్తున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి మాట మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. కనుక ఆ రీతిగా ఆత్మచేత ఆ పోలికగా. ఎవడు గొప్పవాడు కాదు మీలో. ఎవడైతే అందరికి సేవ చేస్తాడో, పరిచర్య చేస్తాడో. పరిచారము. సేవ అంటే ఇంకొక మీనింగ్ తీసుకుంటుంటారు ఇక్కడ. పరిచారం చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నీళ్ళు కొని తెల్లపుల్లంగా టిక్ టాక్ గాడ కూర్చుంటే గొప్పతనం కాదు. నాకు తొందరగా ఆయన పేరు జ్ఞాపకం రాలే. ఒక ఆయన ఉండే పెద్ద ఆయన, టీచర్, కడపలో సిఎస్ఐ. ఆయన సిఎస్ఐ మెంబరు. కానీ ఎక్కడికైనా వెళ్తాడు, ఎలాంటి పార్టీకైనా వెళ్తాడు. ఆయన వెళ్తే మాత్రము సాధారణంగా కూర్చోడు. ఎంత వయసు వచ్చిందిలే, పెద్ద వయసు వచ్చినా కూడా ఆయన కూర్చోడు. నేను కళ్ళతో చూశాను ఆయన్ను. ఎప్పటికీ ఆయనను జ్ఞాపకం పెట్టుకో ఉంటాను నేను. ఖచ్చితంగా వెళ్తాడు, సేవ చేస్తాడు, నీళ్లు పోస్తాడు, అన్నం పెడతాడు, విస్తరాకులు ఎత్తుతాడు. ఆ కాలంలో విస్తరాకులు కదా, ఎత్తుతాడు. టేబుల్ తుడుస్తాడు. నాకు అనిపిస్తుంది, ఎవరైనా ఏం సొంత మనిషి కాదు, ఎవరో ఒక టీచర్ ఆయన. అంటే ఆయన చేతగానోడా? ఆయనే దేవుని దృష్టిలో గొప్పవాడు. వృద్ధుడైనాక కూడా చూసా నేను. ఎక్కడికి పోయినా సరే కొత్త పాత లేనే లేదు, పరిచర్య చేయాల్సిందే, అంతే. అది దేవుడు నేర్పించినటువంటి నేర్పుదల. వాటిని మనం కూడా అనుసరిస్తే ధన్యులమవుతాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అలా లేకుండా నెర్ర నీలుక్కొని నా దగ్గరికి వస్తే, నన్ను పలకరిస్తే ఈ టైప్లో మనం ఉంటాం. చూడండి, ఆలోచించండి. కొన్ని ఫంక్షన్స్లో నేనైతే పోను అక్కడికి. జనరల్ రోల్కి వెళ్తా నేను. ఎందుకు? గొప్పతనం అవసరం లేదు మనకు, తగ్గింపు కావాలి మన జీవితంలో.
గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తము దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనలో స్థిరబుద్ధి అవసరం. మనలో నిజంగా దేవుని యొక్క ఆగ్రహానికి మనము బలి కాకూడదు. ఒక వ్యక్తిని మనము విరుద్ధంగా చూసినట్లయితే, ఒక వ్యక్తిని విరుద్ధంగా మనము గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే, విన్నట్లయితే ఏమవుతాం? ఆయన దృష్టిలో ఆయన ఆగ్రహానికి బలవుతాం. చూసుకోండి, ఇందులో ఏ ములాసా లేదు, న్యాయ విధి ఇది. దీన్ని ఎవడు స్టాప్ చేయలేడు, ఎవరి చేత కాదు. ఆయన రాసి పెట్టాడు పరిశుద్ధ గ్రంథం. హెబ్రీ పత్రిక 11:27. హెబ్రీ పత్రిక 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిన దేనికి? తన బిడలు పడుతున్నటువంటి బాధను గమనించాడు. ఆయన రాజు కుమారుడు అనిపించుకున్నాడు, రాణి కుమారుడు అనిపించుకున్నాడు. కానీ ఐగుప్తు నుంచి వదిలిపోయాడు. వద్దు ఈ రాజరికం నాకు, నా బిడ్డలు, నా సహోదరులు, నా కుటుంబము బానిసగా ఉంది, నాకెందుకు ఇది? యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, బాస్ లాగా లేడే. ఉన్నాడా? బాస్ లాగా అడబోయి కూర్చున్నాడా? రే ట్రారా అన్నాడా? ఆయనే వెళ్ళాడు ప్రతి ఒక్కరి దగ్గరికి. మనం ఈరోజు బాసిజం కావాలని కోరుకుంటూ ఉంటాం. నా దగ్గరికి రాలే, నన్ను పరామర్శించలే, నన్ను హెచ్చరించలే, నాతో మాట్లాడలే, నాకు నమస్కారం చెప్పలే అనే తలంపులు కలిగి ఉన్నాం ఈ రోజుల్లో. ఆలోచించండి. కాబట్టి అట్టి పరిస్థితికి మనము లోను కాకుండా నిమిత్తము దేవుడు మనకిచ్చే గొప్ప ఆధిక్యత ఏంది అంటే, గొప్ప ఆధిక్యత, మహా గొప్ప ఆధిక్యత. మనుషులు ఎవడివ్వలేడు, అది ఇస్తున్నాడు మనకు దేవుడు. ఏమిస్తున్నాడు? ఎహెజ్కేలు గ్రంథం 36:26. ఎహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. చూసారా ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడో? నువ్వేమనుకుంటున్నావో? నువ్వు నా దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? నూతన హృదయం ఇస్తాడు. మనకింకా పాత అలవాట్లే పోలే. నూతనం ఎట్టొస్తుంది మనకు? ఆయన దగ్గరికి ఎందుకు పోతాం మనం? పాత ఆలోచనలే పోలే. మనలో ఉండేది పాత నీచమైన తలంపులు. కొత్తదనం రావాలా, తగ్గింపు కావాలా? రాతి గుండె ఉంది, ఆయన దగ్గరికి పోతే మాంసపు గుండె ఇస్తానంటున్నాడు. నువ్వు పోకనే ఉంటే అలాగే ఉంటుంది. మీరు చెప్పండి, రాయి ఒకరోజుకి ఏమవుతుంది? పగులుతుంది లేదా? పటాపంచలు అయిపోతుంది. ఏమైంది? హార్ట్ అటాక్ అయిపోయింది అంటారు. ఏమైందంట? హార్ట్ ఫెయిల్ అయిపోయిందంట అంటారు. ఉన్నట్టుండి అయ్యో బాగున్నాడే, హార్ట్ అటాక్ అయిందన్న. లోబడేది నేర్చుకోవాలి మనం. అప్పుడే ఆయనతో మనం నడిచిన వారం అవుతాం, అప్పుడే ఆయనతో మనం జీవించిన వారం అవుతాం, అప్పుడే ఆయన రాజ్యంలో వారసులం అవుతాం. ఈ కథ అంతా దానికోసమే కదా. ఈ సేవ, ఈ యొక్క మరి ఆత్మీయ జీవితం అంతా ఆ పరలోక రాజ్యం కోసమే కదా మానవుడు చేసేది. దాన్ని నువ్వు పొందలేకుండా ఎన్ని వేషధారణతో చేస్తే ఏం ప్రయోజనం?
అది ఆయనకు తెలుదా? అందుకే 23 మత్తయి సువార్త 23లో అంటాడు, ఓ వేషధారి, ఓ వేషధారి, ఓ వేషధారి, ఓ వేషధారి అని ఎన్నిసార్లు ప్రస్తావించాడు. ఎవరిని? పరిసయ్యులను, శాస్త్రులను. ఎప్పుడు బాగా ధర్మశాస్త్రం చదివేవాళ్ళు వాళ్ళంతా. మరి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం గ్రహించాలి సత్యం. సున్నము కొట్టిన సమాధుల్లా ఉంటే ఏం ప్రయోజనం? లోపల ఉండేది కులిపోయింది కదా, పైన సున్నం ఏం ప్రయోజనం? గనుక ఆయన రాజ్యంలో మనం ప్రవేశించులాగున మనమందరం కూడా ఆయన కొరకు ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా ఆయనకు ప్రథమ ఫలముగా ఉండేదానికి సిద్ధపడాలి. ప్రథమ ఫలం. మన దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు చెప్పాలి అంటే వాస్తవానికి ఆదాము. కానీ ఆదాము కోల్పోయినాడు. జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అయ్యాడు. లోకము పుట్టక మునుపు నేను ఉంటిని అంటాడు. కానీ లోకానికి చూపించింది ఆదామున ముందు. గ్రహించాలి మనం. ఏదో బైబిల్ చదువుతున్నాములే, ఏదోలే మాకు పొద్దున సాయంత్రం చూసుకుంటున్నాములే, కుటుంబ ప్రార్థన ఉందిలే మాకు అంటే సరిపోదుగా. క్రియ ఎవరు చేయాలి? మన తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారా? మనకంటే ముందున్న వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా అమాయకంగా వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు భయంతో ఉండి వెళ్ళిపోయినారు. చాలా భయపడేవాళ్ళు. చిన్న పిల్లోడు చెప్పినా వాళ్ళు మాట వింటున్నారు, వాళ్ళ మాట. ఈరోజు అట్లా కాదు. ఈరోజు అందరూ తెలియపరలే. ప్రభునందు మనం కొనసాగటానికి మన జీవిత విధానాన్ని మనం సరిచేసుకోవాలి. మన యొక్క సంకల్పాన్ని మనము గుర్తించాలి. ఏ విధంగా, ఏ ప్రకారంగా మనం నడుచుకుంటున్నాము. అందుకే యాకోబు భక్తుడు ఒక మాట అంటాడు. యాకోబు 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఎవరికి పుట్టాం మనం? యేసయ్యకి పుట్టామా? మన తండ్రికి పుట్టామా? లేకపోతే ఇంకొకరికి పుట్టామా? ఇంకొకడెవడు? సైతానుడు. మన తండ్రికి పుట్టింటే మన తండ్రి క్రియలు మనలో ఉండాలా? లే సైతాను పుట్టింటే సైతాన్ క్రియలు మనలో ఉండాలి. ఇంతే, ఇంకా వేరేది అవసరంలే. మన క్రియలను బట్టి మనకు అర్థమైపోతుంది నేను ఎవరి బిడ్డను, నేనేం ఆలోచన చేస్తున్నాను. కాబట్టి మన స్థితిని మనము గుర్తించాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి మనము నిజంగా దేవుని మూలముగా పుట్టిన వారమైతే మన పాపం చేయం. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. మాటలో కానీ, క్రియలో కానీ, చూపుల్లో కానీ, ఆలోచనలో కానీ పాపం ఉండదు, వ్యతిరేకత ఉండదు, లోబడే స్వభావం ఉంటుంది, దేవుని యందు జీవించే భాగ్యం ఉంటుంది. ఒక వ్యక్తిని నువ్వు వ్యతిరేకించావు అంటే పాపివే. చెడుగా తలంపు కలిగి ఉన్నావు అంటే పాపానికి బానిసవే. నువ్వేం చెప్పనక్కర్లే. ఇంకా నీకు మళ్ళీ ఇంకొక లాయరు లేకపోతే జడ్జి అవసరంలే. చీఫ్ జడ్జి రాసి పెట్టాడు ఈడ, సుప్రీం జడ్జ్ ప్రపంచానికి. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రపరుచుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. అది సంగతి.
కొంతమందికి తెలుసు. విక్టర్ శాంసన్ మనం చెప్తే వినడయ్యా ఆయన అంటారు. ఎందుకంటే నీ మాట నేను ఎందుకు వినాలా? ఏమి ఏంది నీ మాట వినేది? దేవుడు వద్దా నాకు? నీ మాట వినాలనా నేను? ఆ మనిషి చేయి చూసి ఫస్ట్ అదే పదం అన్నాడు, వాయమ్మా నువ్వు ఎవరి మాట విన్నావు తండ్రి అన్నాడు. నాకు ఒంటరి అయిపోయింది. ఏంద్రా ఈ మనిషి ఇట్లా అంటున్నాడు, ఎట్లా తెలిసింది ఈ మనిషికి? నాకు తెలుసన్నా, నీ చేయి పట్టుకుంటానే అర్థమైపోయింది నాకనే. బా, దేవుని మాట వినాలి మనం, మనుషుల మాటలు కాదు. మనుషుడు దిగజారిపోయినటువంటి జీవితానికి బానిస అయిపోతూ ఉన్నాడు గనుక మనుషుల మాట కాదు మనం వినాల్సింది, దేవుని మాట. అప్పుడు నిజంగా మనం పరలోక వాసులం అవుతాం. పరలోకంలో జీవించడానికి దేవుడు మనకు ఆధిక్యత ఇస్తాడు. అందుకనే చక్కటి మాట యేసుప్రభు అన్నాడు. వీటన్నిటిని బట్టి ఒకే పదములు మాట్లాడాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఐఎమ్ సారీ, ఒక్క నిమిషం ఆగండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. సారీ, కదా పొరపాటు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం.